హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే మీ ముందుకు చిన్న మినీ బ్లాగ్తో వచ్చేసాను. నా కొటేషన్లు మీకు ఎలా అనిపించాయో కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చాలా కష్టపడుతున్నాను ఛానల్ కోసము. ఏదో ఒకటి గోల్ సాధించాలి. నేను కొద్దిగా ముందుకు పోవాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ నాకు అంటూనే ఉన్నారు, నీకు వీడియోస్ అవసరమా, నీకు యూట్యూబ్ అవసరమా అని చెప్పేసి ఏదో ఒకటి నేను సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నేనైతే మీరందరూ అలాగే కోరుకొని నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా? ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో కూడా మీరు చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఇంతవరకు వచ్చాను. సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది పెరుగుతూనే ఉన్నారు. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, యూట్యూబ్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్. మీకు అందరికీ దయచేసి ఇంకా కాస్త ముందుకు పోవాలని అందరూ కోరుకోండి. నా కష్టాన్ని గుర్తించండి. నేను చాలా కష్టపడుతున్నాను వీడియోస్ కోసం, కొటేషన్ల కోసం. ఓన్లీ నా కొటేషన్లే, ఇంకేమీ లేదు. నా ఓన్ కొటేషన్లు, ఓన్ కంటెంట్. నేను మేబీ కొంతమందికి బాధ కలిగిండొచ్చు నా కొటేషన్లు, అయినా నిజాలే అవన్నీ. నిజ జీవితంలో జరిగిండేటివే నా జీవితంలో కూడా జరిగినాయి. అందుకనే నా బాధలు కొన్ని కొటేషన్ రూపంలో నేను షేర్ చేసుకున్నాను. చాలామంది చాలా రకాలుగా అనుకుండొచ్చు, భర్త లేనప్పుడు వీడియోస్ ఎందుకు, యూట్యూబ్ ఎందుకు అని చెప్పేసి. ఏదో నేను ఏ పని చేయలేను కాబట్టే యూట్యూబ్ ఛానల్లో నేను రన్ చేసుకుంటూ, టైలరింగ్ చేసుకుంటూ, నా పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాను. నా భర్త అయితే 3 ఏళ్ళైంది కూలిపోయి. నా బంధువులు వీడియోస్ చూస్తారు, నా ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తారు, మా కాలనీలో వాళ్ళందరూ వీడియోస్ చూస్తారు. అందరూ ఎవరు ఏమీ అనరు, బాగా మంచిగా చేస్తున్నావు, బాగా తీస్తున్నావు, కొటేషన్లు బాగున్నాయి అనే వాళ్ళే ఉన్నారు. కానీ కొంతమంది ఉన్నారు, నీకు ఎందుకు అవసరమా అని అంటారు. నేను ఎక్కడ ఏమి తప్పులు చేస్తున్నానో నాకైతే అర్థం కాలేదు. కానీ మేబీ నేనైతే ఎప్పటికీ తప్పు చేయను. ఏదన్నా కానీ నిజాలే మాట్లాడతాను, నిజమే చెప్తాను. నేను వాళ్ళకి ఎలా అనిపిస్తుందో నాకైతే తెలీదు. తప్పు చేయనప్పుడు ఎవరు ఏమి భయపడే అవసరమే లేదు. నాకు తెలిసినంత వరకు నేను ఓన్లీ నా మనసులో ఉండే బాధలు, నా జీవితంలో జరిగిండే సంఘటనలే నేను కొటేషన్ రూపంలో షేర్ చేసుకుంటున్నాను. తను చనిపోయి 3 ఏళ్ళైంది ఇప్పటికి. నేను 25 ఇయర్స్ తనతో జర్నీ చేశాను. ఎలా మర్చిపోతాను? ఏమంటే నేను బతుకున్నాను అంటే నా పిల్లల కోసం మాత్రమే. నా పిల్లల్ని నేను చూసుకోవాలి, పెద్దోళ్ళని చేయాలి. చిన్నోడైతే స్కూల్కి పోతాడు, పెద్దోడైతే వాళ్ళ డాడీ చనిపోయినప్పటి నుంచి మెకానిక్ పనికి పోతున్నాడు. ఏదో ఒకటి కావాలి కదా ఇంట్లో గడవడానికి. ఇదంతా మీతో ఎందుకు చెప్తున్నానంటే నా మనసులో ఉండే బాధ మీతో అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను. ఎంత కొటేషన్ రూపంలో షేర్ చేసుకున్నా ఏదో ఒకరోజు మీకందరికీ నేను తెలియపరచాలనే ఈ వీడియో చేస్తున్నాను. అన్నిటికీ కూలిపోయాను, ఇంకేమీ లేదు లైఫ్లో మిగిలిండేది నా పిల్లలు తప్ప. నా పిల్లల్ని చూసుకుంటూ కుటుంబాన్ని గడుపుకుంటూ వస్తున్నాను. ఇలాగే మీరందరూ దయచేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి, అందరూ సపోర్ట్ చేయండి. నా ఛానల్ని చూడండి, నా కొటేషన్లు చూడండి. మీకు ఎలా అనిపించాయో కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? కొన్ని బాధలు చెప్పుకుంటే తగ్గుతాయి అని అంటారు, కానీ బాధలు చెప్పుకుంటే ఇంకా దిగజారిపోయినట్లా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏదన్నా మనం చెప్పుకున్నామంటే చులకనైపోతామేమో అని ఒక భయం నాకు. అందుకనే నేను ఎవరితో ఏమీ షేర్ చేసుకోను ఎక్కువ. ఏమంటే ఈరోజు మీతో నేను అందరితో నేను షేర్ చేసుకుంటున్నానంటే కారణం ఉంది. నా యూట్యూబ్ ఛానల్ ఏదో చాలా డల్ అయిపోతూనే ఉంది అని అనిపిస్తుంది నాకైతే. చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ నేనైతే. మీరు నా కొటేషన్లు చూడండి ఫస్ట్. మీకు ఎలా అనిపించాయో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి, ఓకేనా? ఎందుకంటే నేను ఛానల్ పెట్టి కరెక్ట్ ఇప్పుడు 9వ తేదీ వస్తే కరెక్ట్ సంవత్సరం అవుతుంది. ఎందుకో మొత్తం వ్యూస్ అన్నీ తగ్గిపోతున్నాయి. వాచ్ టైం కూడా ఎక్కువ రావడం లేదు. వ్యూసే మెయిన్ పాయింట్. వ్యూసే చాలా తగ్గిపోయాయి.
లేకపోతే నేను వీడియోస్ పెడతానే వీళ్ళలో చూసేవాళ్ళు 20-30 మంది చూస్తున్నారు. ఏమైనా నా కంటెంట్ మీకు నచ్చకపోతే ఐఎమ్ సారీ. నేను ఖచ్చితంగా మీకు నచ్చినట్లే నేను వీడియోస్ పెడతాను, కొటేషన్లు పెడతాను. ఓకేనా? నా ఛానల్కి దిష్టి తగిలిందేమో, దిష్టి తీయాలి ఇప్పుడు. నేనైతే నిజం చెప్తున్నాను. అంత రీచ్ అయ్యే వీడియోస్ ఎందుకు యూట్యూబ్ ఛానల్లోకి రీచ్ కావడం లేదు? యూట్యూబ్ ఎందుకు నా వీడియోస్ యాక్సెప్ట్ చేయలేదు? నేను ఏమైనా తప్పులు చేశానా? లేకపోతే ఇంకా వేరే కంటెంట్ అయితే నేను చేయలేదు కదా, నా ఓన్ కంటెంట్ కదా. నాకు ఎందుకు వ్యూస్ తగ్గిపోయాయో నాకు అసలుకి ఇప్పుడు కూడా అర్థం కావడం లేదు. ఈ రోజుకి 6 రోజులు అవుతుంది, వ్యూస్ మొత్తం తగ్గిపోయాయి. ఎందుకు తగ్గిపోయాయి అనే ఎవరినన్నా నేను అడగాలి అన్నా కూడా నాకు ఎవరు తెలియదు. ఛానల్స్ చాలా ఉన్నాయి కదా, వాళ్ళకి ఏమన్నా అడుగుదాము అనుకుంటే వాళ్ళు మనకు పరిచయం లేదు. ఏం జరుగుతుంది అన్నయ్య, చూడండి అన్నయ్య అని చెప్దామంటే మనకేం తెలియదు. అసలుకి నాకు తెలుగే రాదు, ఇంగ్లీషు రాదు, హిందీ రాదు, ఏమీ రాదు. నేను చదువుకోలేదు కాబట్టి నాకు ఏమీ తెలియదు. కొటేషన్ కూడా ఎలా పెడుతున్నానంటే వాయిస్ టైపింగ్ పెడుతున్నాను అనమాట. ముందే ఒకసారి ఛానల్ పెట్టా నేను, బిట్టు చిన్ను ఛానల్. దాంట్లో కూడా అంతే, అందరూ రీల్స్ చేస్తుండే దాంట్లో నేను. అందరూ ఏం చేశారంటే అది రిపోర్ట్ కొట్టారనమాట. అది ఎందుకు అలా జరిగిందో నాకైతే అర్థం కాలేదు. కానీ ఈ ఛానల్ కూడా నేను ఏడ పోగొట్టుకుంటాను అని చెప్పి భయంగా ఉంది. ప్లీజ్ అందరూ దయచేసి నాకు సపోర్ట్ చేయండి. ఓకే నా ఫ్రెండ్. అయినా ఇంత తొందరగా నేను ఇంతవరకు రీచ్ అవుతానని కూడా నాకు కూడా తెలీదు. అయినా నా మీద నాకే అనుమానం ఉండే. థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్. మీరందరూ సపోర్ట్ చేయడం వల్లే ఇంతవరకు వచ్చాను. ఇంకా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. అతి ఆశ అనర్థానికి దారి తీస్తుంది అని పెద్దోళ్ళు అంటారు, అది నిజమే. కానీ నా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటాను. ఎందుకంటే నా ఛానల్ కాస్త ముందుకు పోవాలి అని చెప్పేసి నాకు ఒక ఆశ, ఏదో ఒకటి నేను సాధించాలని ఒక పెద్ద గోలు నాకు. నాకంటూ ఒక గ్రిప్ ఉండాలి. నేను ఓన్గా నేనే సంపాదిస్తున్నాను అనే ఆలోచన ఉండాలి నాకు.